Hello friends, welcome to Akshay Creations. So today we are going to have a visit to Kotilingala temple in Jagityal district, the erstwhile Karimnagar district. So it is situated in Velgatur Mandala of Jagityal district. సో ఈరోజు మనం కేపీహెచ్బీ కాలనీ మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యామండి. సో మీరు చూడొచ్చు కేపీహెచ్బీ మెయిన్ రోడ్లో ఉన్నాం మనం మెట్రో స్టేషన్ దగ్గర. సో ఇక్కడ నుంచి మనము జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఉన్న కోటిలింగాల టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి అరౌండ్ 200 కిలోమీటర్స్ వస్తుంది. సో వీఆర్ ఆన్ ద మెయిన్ రోడ్. సో అండ్ ఫ్రమ్ కరీంనగర్ అరౌండ్ 55 కిలోమీటర్స్ వస్తుంది, 55 to 60. సో మనము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యింది, దట్ కేపీహెచ్బీ నుంచి స్టార్ట్ అయ్యి షామీర్పేట్, దెన్ సిద్దిపేట్ అండ్ కరీంనగర్ నుంచి విల్ రీచ్ ద కోటిలింగాల టెంపుల్. సో మనం కేపీహెచ్బీలో ఉన్నామండి. సో కేపీహెచ్బీ నుంచి యాక్చువల్లీ సికింద్రాబాద్, తిరుమలగిరి, దెన్ షామీర్పేట్ రూట్ తీసుకోవచ్చు. నేను కొద్దిగా షార్ట్కట్లో ఆల్విన్ కాలనీ నుంచి డైరెక్ట్లీ జీడిమెట్ల ట్రై టు రీచ్ షామీర్పేట్. సో దట్ ఐ వాంట్ టు సో దట్ ఐ కెన్ సేవ్ సమ్ టైమ్. నేను ఆ రూట్ తీసుకుని, లేదంటే జనరల్గా స్ట్రైట్ రోడ్ కూడా వెళ్ళొచ్చు. ఐ మెట్ కేపీహెచ్బీ మెట్రో స్టేషన్. అండ్ జస్ట్ మీకు కోటిలింగాల టెంపుల్ గురించి కూడా జస్ట్ ఐ వాంట్ టు గివ్ సమ్ ఇంట్రొడక్షన్. అది మెయిన్ హిందూ టెంపుల్ అండి. ఇట్స్ గాడ్ శివ ఇస్ దేర్. అండ్ కోటిలింగాలు ఉండవు ఇక్కడ. ఇట్ ఈస్ యాక్చువల్లీ కోటేశ్వర సిద్ధేశ్వర టెంపుల్, అందుకని కోటిలింగాల టెంపుల్ అన్నారండి. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ కోటిలింగాలు అంటే కోటిలింగాలు ఆంధ్రాలో ఉన్నట్టు ఉంటుంది అనుకున్నాను, బట్ అక్కడ ఇట్స్ నాట్ కోటి లింగాలు ఏమి ఉండవు, ఓన్లీ ఇట్ ఈస్ కోటేశ్వర సిద్ధేశ్వర టెంపుల్. సో ఇట్స్ టెంపుల్ ఆఫ్ శివ అండ్ ఇట్స్ సిట్యుయేటెడ్ బ్యాంక్స్ ఆఫ్ గోదావరి రివర్ బ్యాంక్స్లో ఉంటుంది. యాక్చువల్లీ పెద్దవాగు అండ్ గోదావరి రివర్ సంగమం, యాక్చువల్లీ అక్కడ ఆ సంగమం దగ్గర సిట్యుయేటెడ్ టెంపుల్ ఈజ్ సిట్యుయేటెడ్. సో మీకు చూపెడతాను వెళ్ళిన తర్వాత. ఐ విల్ ట్రై టు షో ఆల్ ది థింగ్స్. సో నేను ఇప్పుడు షామీర్పేట్ వచ్చేసానంటే దిస్ షార్ట్ కట్, దిస్ లెఫ్ట్ తీసుకున్నాను కదా. సో దిస్ షామీర్పేట హైవే. సో స్ట్రైట్ రూట్, సింగిల్ రూట్ అంటే టిల్ కరీంనగర్ వరకు, కరీంనగర్ టౌన్ వరకు ఒకటే రూట్, వేరే ఫస్ట్ క్లాస్ రూట్. చాలా డబల్ రోడ్ ఉంది విత్ డివైడర్ మొత్తం కరీంనగర్ దాకా. అండ్ వీ కెన్ ఈజీలీ రీచ్ కరీంనగర్ వితౌట్ స్టాప్స్. అండ్ మధ్యలో మనం కావాలంటే సిద్దిపేటలో బ్రేక్ తీసుకోవచ్చు, చాలా హోటల్స్ ఉన్నాయి. హరిత హోటల్ కూడా ఉంది. సో మనం చూడొచ్చు ఈ రోడ్లో మిషన్ భగీరథ, మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండి. సో మిషన్ భగీరథ ఒక పెద్ద ట్యాంక్స్ కనపడుతూ ఉంటాయి బ్లూ కలర్, స్కై బ్లూ కలర్లో. సో యాక్చువల్లీ ఈ కరీంనగర్ హైవే మీదే మనకి ఈ గోదావరి వాటర్ పైప్ లైన్ ఉంది. సో గోదావరి వాటర్ అంతా హైదరాబాద్ ట్విన్ సిటీస్కి వస్తుంది. యాక్చువల్ మాకు కేబీహెచ్బీ కాలనీ కూడా వచ్చేది గోదావరి వాటర్ అండ్ యాజ్ ఆఫ్ నౌ. సో మనం చూడొచ్చు దిస్ ఇస్ ద కరీంనగర్ హైవే. అండ్ ఈరోజు ట్రాఫిక్ అంతా లేదు, బట్ చాలా కార్స్ ట్రావెల్ చేస్తున్నాయి, మనకు కనబడుతున్నాయి. సో మనకి ఇదే వేలో మన హానరబుల్ సీఎం గారి కాన్స్టిట్యుయెన్సీ ఉందండి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్. సో మంచి డెవలప్ అయింది. అండ్ దాని తర్వాత ప్రజ్ఞాపూర్ తర్వాత సిద్దిపేట హరీష్ రావు గారిది, అలాగే సిరిసిల్ల వస్తుంది. సో ఫుల్లీ డెవలప్డ్ ఏరియా ఇది. దిస్ వే నాకు ఇంతకుముందు వచ్చిన రోడ్స్ చాలా సింగిల్ రోడ్ ఉండేది 5 years బ్యాక్, బట్ నౌ ఇట్స్ టోటలీ డబల్ రోడ్. మీరు చూడొచ్చు రోడ్స్ అండ్ వండర్ఫుల్ రోడ్స్. సో వీ కేమ్ టు ద టోల్. సో ఇది సిద్దిపేట నియర్కి వచ్చేసామండి. మనకు ఒకటే టోల్ వస్తుంది అనుకుంటాను. సో మా ఫాస్ట్ ట్యాగ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా వచ్చేసాం. అండ్ ఈ కోటిలింగాల దగ్గర ఎక్కువ హోటల్స్ ఏం లేవని నేను విన్నానండి. సో వాట్ ఐ ట్రైడ్ ఈజ్ మేమే ఇంట్లో వండుకొని క్యారీ చేస్తున్నాము, సో దట్ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకూడదని. నేను అక్కడికి వెళ్ళాక ఉంటే మాత్రం మీకు మళ్ళీ చెప్తాను, బట్ నాకు తెలిసినంత వరకు అయితే అక్కడ ఎక్కువ అంటే హోటల్స్ అలాంటివి మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పారు ఒకరిద్దరు. సో దట్స్ వై ఐఎమ్ క్యారింగ్. సో మనం సిద్దిపేటకి వచ్చేసాం. సిద్దిపేట ఎంట్రన్స్ ఆల్మోస్ట్. సో లెఫ్ట్కి వెళ్తే సిద్దిపేట, బట్ మనం సిద్దిపేట టౌన్లోకి వెళ్ళకుండా రైట్ సైడ్ బైపాస్ నుంచి వెళ్ళిపోతాం. సో మీకు లెఫ్ట్ వెళ్ళే రోడ్ అంతా ఇట్ లీడ్స్ టువర్డ్స్ సిద్దిపేట యాక్చువల్లీ.
అండ్ ముందుకెళ్ళి రైట్ వెళ్తే వరంగల్ వెళ్ళిపోతుంది. బట్ మనం విల్ గోయింగ్ స్ట్రైట్ ఓన్లీ. సో ఇది మీరు చూడొచ్చు యారో మార్క్స్ కనబడుతుంది కదా. సో ద లెఫ్ట్ వన్ ఈజ్ ద సిద్దిపేట టౌన్ అండ్ స్ట్రైట్ విల్ బి గోయింగ్. అండ్ మీకు జంక్షన్ చూపెడతాను యాక్చువల్గా, వరంగల్ జంక్షన్. సో దట్ ద జంక్షన్ రైట్ సైడ్ లీడ్స్ టు డైరెక్ట్లీ టు వరంగల్. ఈ సెకండ్ టోల్ అంటే ఆల్మోస్ట్ నియర్ టు కరీంనగర్ టౌన్. ఇది కొత్త టోల్ ప్లాజా అనుకుంటా. అండ్ ఇక్కడ ఫాస్టాగ్ లేదు, సర్ప్రైజ్, నాకు చాలా సర్ప్రైజ్ ఉంది. సో క్యాష్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఐ పేడ్ క్యాష్ యాక్చువల్లీ హియర్. అండ్ మీకు చెప్పాను కదండి హైదరాబాద్కి గోదావరి వాటర్ వస్తుందని. సో దిస్ ఇస్ అ పైప్ లైన్. సో యూ కెన్ సీ గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్. సో ఇదే పైప్ లైన్ డైరెక్ట్లీ హైదరాబాద్ దాకా వస్తుందండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ టేకెన్ బై ది తెలంగాణ గవర్నమెంట్. సో ఇదే వాటర్ మనకి హైదరాబాద్ వస్తుంది. సో వీఆర్ ఆల్మోస్ట్ నియరింగ్ కరీంనగర్. చూడండి 4 కిలోమీటర్స్ ఉంది ఇంకా మనకి. సో మనం మానేర్ డ్యామ్ చూడవచ్చు, లెఫ్ట్ సైడ్లో ఒక వాటర్ తక్కువ ఉంది, గేట్స్ క్లోజ్ చేశారు కాబట్టి. సో దట్ ఇస్ ద మానేర్ డ్యామ్. సో మనం ఇప్పుడు కరీంనగర్ టౌన్లో ఎంటర్ అవుతున్నాం ఆల్మోస్ట్. అండ్ దిస్ ద న్యూ బ్రిడ్జ్ యాక్చువల్లీ, మీకు కనపడుతుందో లేదో రైట్ సైడ్లో, ఇంకా ఇనాగ్రేట్ చేసినట్లేదు. సో దిస్ ద ఎంట్రన్స్ టు ద కరీంనగర్ టౌన్. యాక్చువల్ రైట్ వెళ్తే పెద్దపల్లి, డైరెక్ట్లీ పెద్దపల్లి రామగుండం. సో మనం స్ట్రైట్ కరీంనగర్ టౌన్లోకి వెళ్ళిపోతున్నాం. బస్ స్టాండ్ దాటి మనం వెల్గటూర్ మండల్ వెళ్తాం. ఇప్పుడు మనం చొప్పదండ్ రోడ్లో ఆల్మోస్ట్ 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాక రైట్ తీసుకున్నాం. సో ఇది కమాన్ అండి, స్మాల్ విలేజ్, స్మాల్ రోడ్ మీరు చూడొచ్చు. సో ఆల్మోస్ట్ మనం బ్యాంక్స్ ఆఫ్ గోదావరి రివర్ ఒడ్డున ఉంటాం. చెప్పాను కదా పెద్దవాగు అండ్ గోదావరి సంగమం దగ్గర ఈ టెంపుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. సో వీలుంటే మేము బోట్ ఎక్కడం కూడా ట్రై చేస్తాను అండ్ మీకు కూడా చూపెడతాను, ట్రై చేస్తానండి. సో దిస్ ఇస్ 3.6 కిలోమీటర్స్ ఉంటుందండి లోపలికి ఇది. సో ఆల్మోస్ట్ మనం ఈ కోట్లంగల్ విలేజ్కి వచ్చేసాం. సో మనం చూడొచ్చు ఆల్రెడీ విజిటర్స్ ఉన్నట్టున్నారు, కార్స్ అన్నీ. సో దిస్ ఎండ్ పాయింట్. ఇక్కడ బ్రేక్ ఉంది, ఇక అలౌడ్ లేదన్నమాట. సో కార్ పక్కగా పార్క్ చేసి బై వాక్ ఐఎమ్ గోయింగ్. సో మీరు చూడొచ్చు బ్లూ వాటర్, చాలా ఫ్రెష్ వాటర్ కనపడుతుంది. అసలు ఆల్మోస్ట్ ఎండ్ లేదు, స్కై అండ్ వాటర్ కలిసిపోయినట్టుంది. సో లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంది అండ్ రైట్ సైడ్ రివర్. చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. సో బోటింగ్ కూడా ఉందండి, చెప్పాను కదా. సో దర్శనం అయిన తర్వాత ఇఫ్ పాసిబుల్ బోట్ కూడా ఎక్కడానికి ట్రై చేస్తాను. సో కానీ ఫుల్ వాటర్ ఉంది. ఐ థింక్ మొన్న వర్షాలకి చాలా వాటర్ వచ్చేసింది. సో ఎంత వాటర్ ఉంటుంది అనుకోలేదు నేను. అది అసలు టెంపుల్లోకి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఫుల్ ఫ్రెష్ వాటర్. ఐ థింక్ టెంపుల్లోకి వెళ్ళాలంటే వాటర్ నుంచి వెళ్ళాలనుకుంటా. బట్ బికాస్ ఆ స్టెప్స్ వరకు టోటల్గా వాటర్ వచ్చేసింది, మీరు చూడొచ్చు. అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్లీ చాలామంది అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. అండ్ ఈ టెంపుల్ స్టెప్స్ అండ్ యూ కెన్ ఫ్రెష్ వాటర్ అండ్ ఫిషెస్ కూడా మీకు కనపడుతున్నాయి అనుకుంటా, చాలా వస్తున్నాయి. అండ్ మా కిడ్స్ మాత్రం బాగా ఆడుకున్నారు ఈ వాటర్లో. ఇదంతా యాక్చువల్ ఘాట్, బట్ ఘాట్ దాటి పైదాకా వచ్చేసి. సో ఇది ఇస్ టెంపుల్ స్టెప్స్. సో మీరు చూడొచ్చు, నా ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద టెంపుల్, కోటిలింగాల టెంపుల్. సో
కోటేశ్వర స్వామి దేవాలయం అంటారు దీన్ని. సో టాప్ వ్యూ నుంచి కూడా నేను చూపెడుతున్నాను. సో దిస్ ఇస్ ఎంట్రన్స్ టు ద టెంపుల్. సో అది హనుమాన్ టెంపుల్ అండి, లెఫ్ట్ సైడ్లో మనకు కనపడుతుంది. సో లోపటి దాకా అలౌ చేస్తారో చూస్తాను, బట్ బయట నుంచి ఐ ట్రై టు షో యూ ద వ్యూ. సో పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక నెంబర్స్లోనే ఉన్నారు. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఎంట్రన్స్. అండ్ లోపల గర్భగుడి ఉందండి, ఇది నంది. సో యాక్చువల్ షోని తీయలేదండి వీడియో, బికాస్ దట్ ద మెయిన్ థింగ్. సో అది మీరు వచ్చినట్టు దర్శనం చేసుకోండి. అండ్ దిస్ అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ ది టెంపుల్. సో ఇక్కడ కూడా ఇంకో స్టెప్స్ ఉన్నాయి సెకండ్, బట్ అన్నీ మొత్తం స్టెప్స్ అన్నీ కూడా వాటర్లో మునిగిపోయి ఉన్నాయి. బట్ వెరీ బ్యూటిఫుల్ వ్యూ అండి. ఇంత వాటర్ ఉంటుంది అండ్ గోదావరి స్పాన్ ఇంత ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. సో టోటల్ ఫుల్ ఘాట్ ఉండాలి, చాలా స్టెప్స్ ఉన్నాయంట డౌన్కి. బట్ ఆ స్టెప్స్ అన్నీ నిండిపోయి మీరు చూడొచ్చు, పోల్స్ అన్నీ మునిగిపోయి వాటర్ ఎంత హైట్కి వచ్చేసిందో. సో మీకు టోటల్ టెంపుల్ అంతా చూపెడతాను ట్రై చేస్తాను, మొత్తం చుట్టూ తిరిగేసి. ఐ ట్రై టు షో ద హనుమాన్ So this is the Hanuman temple. బ్యాక్ సైడ్ వినాయక టెంపుల్ అండి ఇది. సో ఐఎమ్ కమింగ్ డౌన్. మీరు చూడొచ్చు స్టెప్స్ దిగటమే మాకు వాటర్ ఉంటుంది. బట్ అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చెప్పేది ఏంటంటే వాటర్ చాలా స్టెప్స్ ఉన్నాయంట కిందకి. సో ఆ స్టెప్స్ అన్ని నిండి వాటర్ పై దాకా వచ్చేసిందంట. సో ఆల్రెడీ మీరు చూడొచ్చు బోటింగ్కి చాలామంది విజిటర్స్ వెళ్ళినట్టున్నారు. సో అది వచ్చిన తర్వాత నేను కూడా ఎక్కడానికి ట్రై చేస్తాను. బోట్ వచ్చిందండి. సో మేము కూడా ఎక్కాము. పర్ హెడ్ 50 అన్నాడు. మేము 7 మెంబర్స్ ఉన్నాము, బట్ మినిమం 8 అన్నాడు. సో 400 పే చేసేసారు, 50 ఎక్స్ట్రా పే చేసేసి. బికాస్ మళ్ళీ నెక్స్ట్ చాలామంది వచ్చేదా వెయిట్ చేయాలంటే టైం అవుతుందని 50 ఎక్స్ట్రా ఇచ్చేసి 400 ప్యాకేజ్ ఓన్లీ ఫర్ అవర్ ఫ్యామిలీ మాట్లాడేశాను. సో చూడొచ్చు మీరు వాటర్ అంత బ్యూటిఫుల్గా కనపడుతుందో. అండ్ లైఫ్ జాకెట్స్ అన్నీ ఇచ్చాడండి. సో టెంపుల్ లాంగ్ వ్యూ అండి. సో ఇప్పుడు మేము మిడిల్ ఆఫ్ ది వాటర్లో ఉన్నాం. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి, 1 డే ట్రిప్ హైదరాబాద్ టు కోటిలింగాల. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు. దీని తర్వాత మేము ఇక్కడే చెట్ల దగ్గరే లంచ్ కూడా ప్లాన్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాం. సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అక్షర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.